మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను టమాటా బాత్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక తాసి పెట్టుకొని, తాసి వేడెక్కాక ఫస్ట్ ఈ రవ్వ వేసుకొని డ్రై ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇది పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పెన్నం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసి జీడిపప్పులు వేసి వేపాలి. జీడిపప్పు కొంచెం దోరగా వేగాక ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేపాలి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా వేగాక కరివేపాకు, టమాటాలు వేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు వేపాలి. ఇలా టమాటాలు కూడా పూర్తిగా వేగిపోవాలి. ఇలా టమాటాలు వేగేశాక నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసుల ఎసురు పోస్తున్నాను. ఇది టమాటా బాత్ కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా పోస్తున్నా. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఎసురు ఒక 2-3 మినిట్స్లో పొర్లుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా ఎసురు పొంగాక మంటను సిమ్లో పెట్టుకొని సన్నగా వేసి కలుపుకుంటూ వేయాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. ఈ స్టేజ్లో ఒక చిన్న కప్పు పాలు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, 2 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకుంటే మన టమాటా బాత్ రెడీ. ఫైనల్గా టమాటా బాత్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టాలి. ఫైనల్లీ మన టమాటా బాత్ ఇలా డెకరేట్ చేసుకుంటే మామిడికాయ ఊరగాయతో టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది అనే కంటే కమ్మగుంది అనొచ్చు. ఎందుకంటే మనం ఆఖరణ 1 కప్పు పాలు పోసాం కదా, దానివల్ల టమాటా బాతు టేస్టే కాకుండా కమ్మగుందండి. ఇదే ఊరగాయతో కూడా చూద్దాం ఒకసారి. సూపర్ అండి. ఇదే మాదిరి మీరు ఫాలో అయ్యి ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం.